నెలకి 95,000 జీతం సంపాదిస్తున్న వ్యక్తి 100 కోట్లు సంపాదించాలంటే ఒక చిన్న ట్రిక్ ఉన్నది చెప్తా నేను. ఏం లే, ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి, దాని తర్వాత అవినీతి ఆఫీసర్గా అవతారం ఎత్తాలి. అది కూడా ఏ డిఐజియో ఆ రేంజ్ అవసరం లేదబ్బా, జస్ట్ డిఎస్పీ అయినా చాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అనుకోండి, యూపీలో ఒక డిఎస్పీ అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు, పొయ్యి ములాఖత్ అయి తెలుసుకోండి. మీరు చూస్తున్న ఈ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పేరు రిషికాంత్ శుక్లా. ఈయన దగ్గర 92 crores వర్త్ కమర్షియల్ కాంప్లెక్స్లు, 33 షెల్ కంపెనీలు, ఇక బంగారం, వెండి, క్యాష్, ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయన్న విషయము మొన్న కరప్షన్ ఛార్జెస్లో దొరికిన తర్వాత బయటపడ్డాయి. యూపీ పోలీస్ కథ అట్లుంటే ఇక్కడనేమో బీహార్ ఐఏఎస్ కథ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు. ఈయన పేరు సంజీవ్ హ్యాన్స్. ఈయన కరప్షన్ గురించి చెప్పాలి అని అంటే బాగా బలిసిన వాళ్ళు పెళ్లి కుదుర్చుకున్న తర్వాత కట్నాలు కానుకల గురించి మాట్లాడుకుంటారు చూసారా, అట్లుంటే అన్నట్టు. ఒక మర్సిడీస్ బెంజు, 15 లగ్జరీ వాచెస్, దాని వర్త్ 70 లక్షలు, ఒక ఎమ్మెల్యే పెన్లాం అకౌంట్ల నుంచి వెళ్ళి 3,80,00,000 రూపాయలు, 7 స్థిరాస్తులు, ఇక బంగారము, వెండి, క్యాష్, 20 లక్షల ఫారెన్ కరెన్సీ, ఇవన్నీ. పాపం బీహార్ పేద రాష్ట్రం అయ్యేసరికి ఐఏఎస్ ర్యాంక్ ఉన్నా కానీ కేవలం 25 కోట్లు కరప్షన్ చేయగలిగిండ్రు ఇక్కడ. అదే పక్క రాష్ట్రం యూపీలో ఐపీఎస్ ర్యాంక్ లేకపోయినా కానీ 100 కోట్లకు పైగానే కరప్షన్ చేయగలిగిండు ఆయన.